హోలీ సంబరాలతో ఓరుగల్లు హోరెత్తిపోతోంది. చిన్న పెద్ద తేడా లేకుండా హోలీ సంబరాల్లో పాల్గొంటున్నారు. రంగులు పూసుకుంటూ సంబరాలు జరుపుకుంటున్నారు. వాకింగ్ గ్రౌండ్స్, పార్కుల్లో వాకర్స్ హోలీ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అక్కడి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. వరంగల్ నగరంలో హోలీ సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. ఎక్కడికక్కడ రంగులు చల్లుకుంటూ చిన్న పెద్ద తేడా లేకుండా హోలీ సంబరాల్లో పాల్గొంటున్నారు. ఉదయం నుంచే గ్రౌండ్స్ లో, వాకింగ్ గ్రౌండ్స్ లో, పార్కుల్లో మొత్తం వాకర్స్ చాలా పెద్ద సంఖ్యలో హోలీ చేస్తూ సంబరాలు చేస్తూ నృత్యాలు చేస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. మొత్తం కూడా ఇటు యువతతో పాటు పెద్దవాళ్ళు కూడా ఈ హోలీ సంబరాల్లో పాల్గొంటున్నారు. ప్రధానంగా మహిళలు కూడా వాకర్స్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో ఇటు పబ్లిక్ గార్డెన్స్లో అన్ని ప్రాంతాల్లో కూడా హోలీ సంబరాలు హోరెత్తిపోతున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. చిన్న పెద్ద తేడా లేకుండా హోలీ సంబరాల్లో పాల్గొంటున్నారు. ఒకవైపు విద్యా సంస్థల్లో, తర్వాత వాకింగ్ గ్రౌండ్స్లో, పబ్లిక్ పార్కుల్లో పెద్ద ఎత్తున హోలీ సంబరాలు జరుపుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం ఇక్కడ మహిళలు కూడా పెద్ద సంఖ్యలో ఈ హోలీ సంబరాల్లో పాల్గొంటున్నారు. ఇక్కడ మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. వీళ్ళు సంబరాలను ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనేటువంటిది వీరి మాటల్లో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎట్లా సంబరాలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ఈరోజు కేయూ గ్రౌండ్ వాకర్ అసోసియేషన్ వాకర్ సభ్యులందరం, మహిళలు, పురుషులందరూ మాకు ఈ యొక్క భాగ్యంగా కూడా ఏంటంటే మేము స్వచ్ఛమైన వాతావరణంలో ఏరియాలో ఉండి ఇక్కడ 25 సంవత్సరాల నుంచి ఈ హోలీ సంబరాలు కూడా చేసుకుంటున్నాం. మాకు ఈ యొక్క వాతావరణం ఇవన్నీ దొరకడం కూడా దేవుడిచ్చిన అదృష్టం అనుకోవాలి. కాబట్టి మేము అందరం ప్రతినిత్యం గ్రౌండ్కి వచ్చి అందరం హ్యాపీగా ఉంటాం. ఈరోజు ఇంకా హోలీ సంబరాలు ఏజ్తో పని లేకుండా ముసలోళ్ళు, వయసోళ్ళు, పిల్లలు అందరూ కూడా చాలా సంతోషంగా హ్యాపీగా హోలీ సంబరాలు జరుపుకుంటున్నాం. ఇలాగే మేము ఉన్నన్ని కలకాలం ఇలాగే చేయాలని నా యొక్క ఆకాంక్ష. సంతోషం. మీ అందరికీ హోలీ శుభాకాంక్షలు. ఈనాటి హోలీ జరుపుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పార్వతీదేవి శంకరుని ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి ఆమె ప్రయత్నం చేయగా శంకరుడు పూజలో ఉంటాడు, ధ్యానంలో ఉంటాడు. ఆ ధ్యానాన్ని చెడగొట్టడానికి కామదేవుడు ఒక పూల బాణాన్ని కామదేవుడు అంటే మన్మధుడు పూల బాణాన్ని విసురుతాడు. అప్పుడు ముక్కంటి ఏం చేస్తాడంటే ఆ ముక్కంటి ఆ యొక్క శంకరుని యొక్క వ్రతాన్ని భంగం చేయడానికి కన్నుతోని కాల్చి పారేస్తాడు ఏది మన్మధుని. అప్పుడు రతిదేవి వచ్చి శంకరుణ్ణి ప్రార్థించి అప్పుడు మళ్ళీ ఒక వరం పొంది మళ్ళీ ఈ కామదేవుని మళ్ళీ పుట్టించడం జరుగుతుంది. అయితే మనందరం కూడా ఈ కామాన్ని కానీ ఈ యొక్క కోరికలు కానీ అణుచుకొని మంచి ప్రవర్తనతో మెలిగి ప్రజలందరికీ అక్కడికొచ్చే పనులు చేసినట్టయితే మన దేశం సుభిక్షంగా ఉంటుందనేది దీని ఉద్దేశం. అందరికీ సోదరులకు, సోదరి వాళ్ళకు హోలీ శుభాకాంక్షలు తెలియజేయచ్చు. ప్రతి సంవత్సరము ఈ గ్రౌండ్లో, యూనివర్సిటీ గ్రౌండ్లో ఇదే మాదిరిగా అరే రామ ఇదే మాదిరిగా సంతోషంగా హోలీ పండుగ జరుపుకొని చాలా అన్నదమ్ముల మాదిరిగా, సోదరి వాళ్ళ మాదిరిగా కలిసి ఉండాలని కోరుకుంటూ మనం ఇదే మాదిరిగా ఇక్కడ మహిళలు కూడా పెద్ద సంఖ్యలో మహిళలు కూడా ఉన్నారు. మహిళలతో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. రుద్రమాదేవి అసోసియేషన్ అంతా సంబరాలతోని సంతోషంతోని హోలీ పండుగ జరుపుకుంటున్నాము. కేవీ వాకర్స్ అంతా చల్లగా ఉండాలి, అందరు మంచిగా ఉండాలి, ఇట్లనే జరుపుకోవాలి సంతోషంగా. ప్రతి సంవత్సరం ఇలానే జరుపుకోవాలని జరుపుకుంటాం కూడా. చాలా సంతోషంగా ఉన్నది. మేము ఎప్పటికి ఇట్లే ఉండి ఎప్పటికి ఇట్లే జరుపుకొని అందరం కలిసి మంచిగా ఇట్లా జరుపుకోవాలి. విద్యా సంస్థలు అయితేనేమి, పార్కింగ్ గ్రౌండ్స్ అయితేనేమి ఎక్కడికక్కడ హోలీ సంబరాలు అయితే సెలబ్రేట్ చేస్తున్నటువంటి దృశ్యాలు ఓరుగల్లు నగరంలో కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, వరంగల్.